సినిమాకి తీసేచ్చా ఇది ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లు ఉంటారు అంట. థ్యాంక్ యూ అన్న అన్న సారీ అన్న రఘు అన్న బ్యాక్ బెంచర్స్ ప్లీజ్. ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసేది అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తెలకండి ఫర్ యువర్ హెల్ప్ మీ చేసుకున్నాను. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను సత్య వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ బట్ ఇట్ వాజ్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది కాస్టింగ్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ వీఆర్ మేకింగ్ an album. దాదాపు ఇప్పుడు 4 to 5 songs రికార్డ్ అయ్యాయి అండ్ there are 4 more స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ another it will take another 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా we wanted to create and scale it and do it. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి.